అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. మనం ఫకీర్ 2లో 9వ ఎపిసోడ్కి వచ్చేసాం. మొదలు పెట్టుకోబోయే ముందు ఆ సాయినాథుడి యొక్క దివ్య చరణాలకు నమస్కరించుకుని వారి యొక్క ఎనర్జీతో అనుసంధానం అవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయిరామ్. మనం గత ఎపిసోడ్లో మన ఆత్మ జన్మని ఎలా ప్లాన్ చేసుకుంటుంది, దేని ఆధారంగా మాస్టర్స్ సహాయంతో జన్మ తీసుకుంటుంది అనేది మనము చాలా విపులంగా చర్చించుకున్నాం. మన యొక్క వైఫల్యాలని అధిగమించటం కోసమే ఇక్కడ దానికి తగ్గట్టుగా పరీక్షలు ఎదుర్కొనేలాగా మనం అన్నీ ప్లాన్ చేసుకుంటాం. మన లైఫ్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరగాలి, ఎక్కడ మనము ఒక క్లేశాన్ని ఎదుర్కోవాలి, ఎక్కడ సుఖపడాలి, ఎక్కడ ఇబ్బంది పడాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని తెచ్చుకుంటాం. ఒక ఇనుప కడ్డీని బాగా ఎర్రగా కాలిస్తేనే దాన్ని ఎలా కావాలిస్తే అలాగా ఉంచుకోవచ్చు. అలాగే మనం కూడా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. భగవంతుడు కలగ చేసుకునేదంటూ ఏమీ ఉండదు. ప్రతి అనుభవము మనము కోరి తెచ్చుకున్నదే. అందుకే కేస్ని అంత కఠినంగా పరీక్షించాల్సి వచ్చింది. అతను స్పిరిచువల్గా మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు కాబట్టి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లాగా అతనికి మధ్యలో ఒక టెస్ట్ జరిగిందనమాట. అంతవరకు అతను ఏం నేర్చుకున్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు, దాన్ని బట్టి అతన్ని అక్కడ టెస్ట్ చేశారు. మనకు కూడా గమనించుకుంటే ప్రతి స్టెప్లోనూ ఏదో ఒక టెస్ట్ ఎదురవుతూనే ఉంటుంది. మనం ఎక్కడన్నా ప్రగల్భాలు పలుకుతున్నాం అనుకోండి, వెంటనే మనం అలాంటి దానికి సంబంధించిన పరీక్షకి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ ఒక్కొక్క స్టెప్ని ఎక్కుతూ మనము స్పిరిచువల్గా ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే మన ఆత్మ ముందుకు వెళ్తుంది, ఉన్నతి చెందుతూ ఉంది, పై పై తలాలకి వెళుతూ ఉందన్నమాట. వేదాలు మనకి ఆ భగవంతుడి నోటి నుండి వచ్చినవి. తర్వాత వాటిని ఈ కలియుగానికి వ్యాస భగవానుడు అందించాడు. భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకు చెప్తూ ఉన్నట్టుగా అర్జునుడికి అక్కడ తాను ఎంతో జ్ఞానాన్ని బోధించారు. ఈ వేద సారాన్ని, వేద అర్థాన్ని అక్కడ బోధించారు. ఆ జ్ఞానం కూడా అర్థం చేసుకోలేము, నాలాంటి మందబుద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కాదేమో అనేసి ఆ బాబా మనకి ఈ ఫకీర్ బుక్ ద్వారా, సాయి సచ్చరిత్ర ద్వారా ఎన్నో విషయాలు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎంతో ఓపిక్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గమనించుకుంటే భగవద్గీత అండ్ ఇక్కడ బాబా చెప్తూ ఉన్నది రెండు ప్యారలల్గా సేమ్ వెళ్తూ ఉంటాయన్నమాట. కాకపోతే మనకి ఇంకా డీటెయిల్డ్గా మనకు అర్థమయ్యే రీతిలో బాబా మనకి వివరిస్తూ ఉన్నారు. ఇంతవరకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏదో ఒక విషయం గురించి మనకు చెప్తూ వచ్చారు. కానీ ఈ ఫకీర్ బుక్ 2 మొదలైన దగ్గర నుంచి ఒక్కొక్క స్టోరీలో ఒక కొండంత జ్ఞానం, అసలు ఎంత లోతైన జ్ఞానాన్ని మనకు చెప్తూ ఉన్నారో బాబా. ఇప్పుడు జరిగిన 2 స్టోరీలు 3 స్టోరీలకే ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇక నెక్స్ట్ జరగబోయే స్టోరీలు ఇంకా ఉన్నాయి. మనకి వేరే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక్కొక్కరి కథ ద్వారా మనకు ఒక్కొక్క విషయాన్ని బోధిస్తూ వస్తూ ఉన్నారు. ఈ జ్ఞానమంతా ఇంకా ఇంకా చాలా డీప్గా వెళ్తోంది. నాకు సాధ్యమైనంత వరకు ఆ భగవానుడు అనుగ్రహించినంత వరకు నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. బాబా చెప్తూ ఉన్నారు రుద్రతో. రుద్ర ఇంకా ఉన్నాడు. ఆ కేజ్ది అయిపోయిన తర్వాత బాబా రుద్ర ఉన్నారు. అక్కడ బాబా చెప్తూ ఉన్నారు అనమాట. ముందు నిన్ను నేను 7 సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్తాను. నీకు ఆ బెనగల్ కుటుంబం గుర్తుంది కదా. మళ్ళీ బాబా పాస్ట్లోకే తీసుకెళ్తున్నారు. 7 years బ్యాక్ గతంలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. రుద్ర నిట్టూర్చాడు. ఎలాగా మళ్ళీ బాబా మొదలెడుతూ ఉన్నారు అన్నట్టుగా
ఓకే అనేసి అంటూ ఉన్నాడు. అవును, అతనికి బెనగల్ కుటుంబం గుర్తే. మరియు అతను వారికి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవాడు. వారి మధ్య ఎక్కువ సంభాషణ లేకపోయినప్పటికీ అతను వారిని నిజంగానే ప్రేమించేవాడు. వారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు మరియు రుద్ర తనకు సాధ్యమైన మేరకు వారికి సహాయం చేయటానికి ప్రయత్నించాడు. రుద్ర కష్టకాలంలో అతనికి మద్దతు ఇచ్చిన కొద్ది కుటుంబాలలో వారు కూడా ఒకరు. సో ఈ బెనగల్ కుటుంబము అనేవాళ్ళు రుద్రాకి బాగా చాలా సన్నిహితంగానే ఉండేవాళ్ళు ఒక టైంలో, ఒకప్పుడు. రుద్రాకి కష్టాలు వచ్చినప్పుడు మనము తెలుసుకున్నాం, రుద్ర చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తన ఫ్యామిలీకి దూరం అయ్యాడు, అతనికి ఆరోగ్యం పాడైపోయింది, ఇలాగా. అలాంటి సమయంలో రుద్రాని చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్ చేశారనమాట. ఆ కొద్ది మందిలో ఈ బెనగల్ ఫ్యామిలీ కూడా ఒకరనమాట. అంతేకాకుండా వారు రుద్ర కొడుకును ప్రేమించేవారు. ఆ 7 ఏళ్ల బాలుడు తన తండ్రి నుండి వేరు చేయబడినప్పుడు రుద్ర వలె వారు కూడా ఎంతో మనోవేదనకు గురయ్యారు. మనం తెలుసుకున్నాం కదా, పిల్లలు రుద్రకి దూరం చేయబడ్డారు. ఆ టైంలో రుద్ర తండ్రిగా ఎంత బాధ అయితే పడ్డాడో వీళ్ళు కూడా అంతగా మనోవేదనకి గురయ్యారన్నమాట. అంతగా ఫీల్ అయ్యారు ఇతని కోసం. రుద్రకి ఏం జరగబోతోందో అర్థమైంది. అంటే ఇంకా ఊహిస్తున్నాడు అనమాట. సంథింగ్ ఏదో జరగబోతోంది, బాబా ఏదో చెప్పబోతున్నారు, వీళ్ళకి ఏదో జరగబోతోందనే అర్థమైందనమాట. వారితో పంచుకున్న అనుభవం చాలా విచిత్రమైనది, అసాధారణమైనది. అతను దాని గురించి ఎవరితోనైనా చాలా అరుదుగా ప్రస్తావించేవాడు. మనము అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోలేము. కొన్ని విషయాలు మాత్రమే కొంతమందితో, ఎవరితో ఏ విషయం షేర్ చేసుకోవాలో అలాగా. సో ఇతను కూడా తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తన ప్రాబ్లమ్స్ గురించి రుద్ర. మరియు అతను దీని గురించి ఎవరితో మాట్లాడాడో వారు అతన్ని పిచ్చివాడిగా లేదా మత్తులో ఉన్నట్లు భావించి ఉంటారని అతనికి ఖచ్చితంగా తెలుసు. ఇతను ఏవైతే మాట్లాడుతున్నాడో, దేని గురించి అయితే మాట్లాడాడో, ఎవరితో అయితే మాట్లాడాడో వాళ్ళు డెఫినెట్గా ఇతన్ని ఒక పిచ్చోడి కిందే లెక్క పెట్టుంటారు, లేదా తాగొచ్చో ఏ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి మాట్లాడుతున్నాడో ఏమో అనుకుంటారు అనేసి అంటున్నాడు అనమాట. సరేరా అబ్బాయి, నేను నిన్ను భూమి మీద గతం అని మీరు అంటారే అక్కడికి తిరిగి పంపుతున్నాను. మా దృష్టిలో అది మరొక కోణంలో, అంటే ఇంకో డైమెన్షన్లో జరుగుతున్న వాస్తవం. మనకి ఈ 3 డైమెన్షనల్ ప్లేన్లోనే కాలం అనే కాన్సెప్ట్ ఉంది. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అని. కానీ అక్కడ వేరే డైమెన్షన్స్లో, అదర్ లోకాల్లో, అంటే ఆ బాబా వాళ్ళు ఉండే ఆ సూక్ష్మతలాలు, ఏవైతే హయ్యర్ ప్లేన్స్ ఉన్నాయో అక్కడ ఈ కాలం అనే కాన్సెప్టే లేదు వాళ్లకు. వీళ్ళు కాలానికి అతీతంగా ఉంటారు. మనం కాలంలో ఉంటాము, వాళ్ళు కాలాతీతంగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు గురువులు దత్తాత్రేయ స్వామినో ఈ బాబా ఇలాంటి వాళ్ళకి ఇది అయిపోయింది, ఈ తర్వాత ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది, అది మళ్ళీ తెలుస్తుంది అన్నట్టుగా ఉండదన్నమాట. వాళ్ళకి జరిగిపోయినది, జరగబోయేది, జరుగుతున్నది అన్నీ కూడా ఒకేసారి అన్నీ కనపడతాయి అన్నమాట. రుద్ర తలూపాడు. అతడికి భూమి మీద ఉన్నట్టే బాగుందనిపించింది. మీకు గతం, వర్తమానం, భవిష్యత్తు ఉన్నాయి. వాటిని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం కుదరదు. ఈ డైమెన్షన్స్ ఏంటో కానీ భయంకరంగా ఉన్నాయి ఆలోచించటానికి అనుకుంటూ ఉన్నాడు రుద్ర. రుద్రాకి భూమి మీద మనకి 3 కాలాలు ఇవి ఎలా ఉన్నాయో ఇదే బాగుంది అనేసి అనిపిస్తుంది అనమాట. అక్కడ ఆ డైమెన్షన్స్లో ఏది ఎప్పుడు జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు జరిగినది ముందే జరిగిపోయింది అంటున్నారు బాబా, లేదా 7 సంవత్సరాల వెనక్కి నిన్ను ఫ్లాష్ బ్యాక్లోకి పంపించేస్తాను అంటున్నాడు. ఈ టైం లైన్స్ ఏంటో, ఈ డైమెన్షన్స్ ఏంటో, ఆ కన్ఫ్యూజన్స్ అవన్నీ ఏమీ ఉండవు మాకి, అదే హాయిగా ఉంది భూమి మీద అనుకుంటూ ఉన్నాడు రుద్ర. మనకెలాగా
గతంలో ఏదో ఒకటి జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది, రేపు ఇంకేదో జరగబోతోంది. ఇలాగా అంటే ఒకటైపోయినాక ఒకటి ఇలా లైన్గా ఒక సరళ రేఖ మోడ్లో లీనియర్ ఫ్యాషన్లో ఉంటాయన్నమాట. కానీ వేరే తలాలలో అలా కాదు. ఇక్కడ ఒక సర్కిల్లో ఇక్కడ జరిగిపోయినది ఉంది, ఇక్కడ మనం ఉన్నాం, జరుగుతూ ఉన్నది, ఇక్కడ జరగబోయేది ఉందనుకోండి, వాళ్ళకేంటి ఆ ప్రజెంట్లోనే కాదు, ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయినది చూడొచ్చు, ఆల్రెడీ గతంలోనూ చూడొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో అక్కడక్కడే అవే తిరుగుతూ ఉంటాయి. బాబా అదే చెప్తారనమాట, నీకు ఇప్పుడు జరుగుతోంది ఇది అనిపిస్తోంది, కానీ ఇది ఆల్రెడీ జరిగిపోయింది అనేసి చెప్తుంటారు. అంటే వేరే డైమెన్షన్లో ఇదే సేమ్ థింగ్ ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది, మనం ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నాం దాన్ని. వేరే డైమెన్షన్స్లో మనకులాగా లీనియర్గా ఉండదు, అది చెప్తున్నారు బాబా. అందుకే ఇప్పుడు 7 years బ్యాక్ జరిగిన దానికి తీసుకుని వెళ్తాను అంటున్నారు అనమాట. ఎప్పుడు అసంతృప్తిగా ఉండే నా కుమారుడా అంటే ఇంగ్లీష్లో మై డిస్గ్రంటిల్డ్ సన్ అనేసి అంటున్నారు బాబా. తన అంతుపట్టని లాజిక్తో స్వర్గాన్ని కూడా ఏడిపించగల నా కుమారుడా, భూమిపై కూడా చాలామందికి గతము, వర్తమానము మరియు భవిష్యత్తు అన్నీ ఎంతగా పెనవేసుకుని ఉంటాయంటే వ్యక్తి ఏ డైమెన్షన్ నుండి అంటే ఏ కోణం నుండి పని చేస్తూ ఉన్నాడో నిజంగా చెప్పడం కష్టం. రుద్ర ఆలోచిస్తూ ఉన్నాడు కదా, ఈ డైమెన్షన్స్ ఏంటో, ఈ గందరగోళం ఏంటో, ముందు వెనకలేంటో అనుకుంటూ ఉన్నాడు కదా, ఈ పాస్ట్ ఫ్యూచర్ ఇవే. అందుకని బాబా చెప్తూ ఉన్నారనమాట, అక్కడ ఆ తలాల్లోనే కాదు, మీ భూమి మీద కూడా చాలామంది వాళ్ళకి గతము, భవిష్యత్తు, వర్తమానం అన్నీ కలగా పులగమై అన్నీ పెనవేసుకుని ఉంటాయి. వాళ్ళు ఏ ప్లేన్ నుంచి పని చేస్తున్నారనేది వాళ్ళకే తెలీదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. చాలామంది తమ గత సంస్కారాల ప్రకారం స్పందిస్తున్నారు లేదా నటిస్తున్నారు. మనకు ఫస్ట్ నుంచి బాబా చెప్తూనే ఉన్నారు, మనం గత జన్మలలో మనం ఏవైతే కొన్ని చాలా స్ట్రాంగ్గా అలవాటు చేసుకుని ఉంటామో, కొన్ని హ్యాబిట్స్ కానీ కొన్ని దురలవాట్లు కానీ, అవి కొన్ని ఇక్కడికి మోసుకొని వస్తాం మనం. అవి ఓన్లీ బ్యాడ్ వే అనే కాదు, టాలెంట్స్ అయినా అంటే ఒక సంగీతం నాలెడ్జ్ కానీ, ఒక డ్యాన్స్ గురించి కానీ, ఇలాంటివైనా ఏవైనా మనం గత సంస్కారాల ప్రకారమే ఇక్కడ స్పందిస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని మళ్ళీ కొత్తగా బిల్డ్ చేసుకుంటాము, కాకపోతే చాలా వరకు మనం గత సంస్కారాల ప్రకారమే స్పందిస్తుంటాం. మనకు తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది గత చరిత్ర లేదా వారి పెంపకం ఆధారంగా పరిస్థితులకు స్పందిస్తున్నారు. అది చీకటి భయం కావచ్చు, లేదా సంస్కారపరమైన మానసిక దృక్కోణం అంటే ఒక కండిషన్ మైండ్ సెట్ అన్నమాట కావచ్చు. కానీ వ్యక్తి గతం యొక్క పట్టులో ఉంటాడు. మనము మన పాస్ట్లో, మన చైల్డ్హుడ్లో మన కుటుంబం ఎలా ఉండింది, మనము ఉమ్మడి కుటుంబంలో పెరిగామా, బాగా ప్రేమలు ఉన్న చోట పెరిగామా, ప్రేమ లేని చోట పెరిగామా, మనం ఏ పరిస్థితుల్లో మన చైల్డ్హుడ్, మనం ఎలాగా మన అప్బ్రింగింగ్ అనేది ఉండింది అనేది కానీ, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్, అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇలాగా అన్నీ మనకి గతంలో జరిగిన వాటి వల్ల కొన్ని మనము స్పందిస్తూ ఉంటామన్నమాట. చాలా వరకు ఇక్కడ గమనిస్తే క్రైమ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జస్ట్ అలా వచ్చి పిల్లల్ని కాల్ చేయటము, ఎవరినంటే వాళ్ళని కాల్ చేయటము, టీచర్స్ని ఇలా చూస్తూ ఉంటాం కొన్ని థియేటర్స్లో కానీ. ఇలాంటివన్నీ గమనిస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చిన్నతనంలో ఏదో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దానివల్ల వాళ్ళు ఒక అభిప్రాయం పెట్టేసుకుని, ఇవి మనకు చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణమే కాదు, మన గత జన్మ సంస్కారాలు కూడా కొన్ని మోసుకొని వస్తూ ఉంటామన్నమాట. వాటి వల్ల కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు. అందువల్లనే ఒక్కొక్క వ్యక్తి ఒక సిచ్యుయేషన్కి రియాక్ట్ అవ్వడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. వారి యొక్క గత జన్మ కానీ, వారి యొక్క గతం చైల్డ్హుడ్ కానీ, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ సిచ్యుయేషన్కి ఒక్కొక్క వ్యక్తి రియాక్ట్ అవ్వడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొంతమందికి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, అంటే కండిషన్డ్ మైండ్ సెట్ అని చెప్తున్నారు. అంటే
వాళ్ళింకా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టేసుకొని ఉంటారు. లేదా ఒక నమ్మకం. నేనంతే, నాకిలానే వచ్చు, నేనిదే చేస్తాను అన్నట్టుగా మొండిగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకొన్ని ఎలాగంటే కండిషన్డ్ మైండ్ సెట్ అంటే కొంతమందికి చీకటంటే భయం ఉండొచ్చు. అది వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా అనుభవం అనేది చీకటి విషయంలో వాళ్ళెక్కడన్నా ఒక డార్క్ రూమ్‌లో బంధించబడిపోయి ఉండి, అది వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. అప్పటినుంచి వాళ్ళకు చీకటంటే భయమైతూ ఉండొచ్చు. అంటే వాళ్ళ జీవితంలో గతంలో జరిగిన వాటి నుంచి వాళ్ళు అలాగా ఏర్పరుచుకుంటారనమాట. ఒక భయము గానీ, ఒక ఇష్టం కానీ అలాంటివి. ఇవన్నీ కూడా గత సంస్కారాలు. అంటే మనమంతా గతం బారిన పడ్డాము, గతం పట్టులో ఉన్నాము అనేసి అందుకే చెప్తూ ఉన్నారనమాట బాబా. సంవత్సరాలుగా ఒకరినొకరు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఒకరి మనస్తత్వాన్ని మరొకరు తెలుసుకున్నవారు గతాన్ని మనసులో ఉంచుకొని ఒకరితో ఒకరు షాడో బాక్సింగ్ చేస్తూ ఉంటారు. మనకి ఎలాగనేది బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అతను 5 ఏళ్ల క్రితం నాతో ఇలా అన్నాడు కాబట్టి నేను ఇక అతన్ని నమ్మలేను. లేదా ఆమె 20 సంవత్సరాల క్రితం నా గురించి నా వెనుక మాట్లాడింది, అంటే ఎవరితోనో నా గురించి మాట్లాడింది అలా బ్యాడ్గా. అప్పటి నుంచి నేను ఆమెతో లేదా ఆమె ముందు ఏం మాట్లాడాలో చాలా జాగ్రత్తగా ఉంటాను. లేదా నేనేం చెయ్యలేను, నేనింతే, నేను అనుమానించే స్వభావం ఉన్నవాణ్ణి, అంతే, నేను కోపగించే స్వభావం ఉన్నదాన్ని, లేదా అసూయతో భయంతో కూడి ఒక కండిషన్డ్ మైండ్ సెట్ అంటే ఇదే. నేనింతే, ఇలాగే చేస్తాను అనడం కానీ, లేకపోతే వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని ఎప్పుడో జరిగినవి తలుచుకుంటూ ఉంటాం. మనకి చాలా సాధారణంగా మనము చూస్తూ ఉంటాము. మన కాన్వర్జేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అవే వస్తూ ఉంటాయి. నేను అది క్షమించలేను ఇప్పటికి కూడా అంటూ మనం ఇప్పుడు అవే క్యారీ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, మనం గతంలో జీవిస్తున్నట్టే కదా. మనము గతంలో జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని వాళ్ళు అలా చేశారు కాబట్టే నేను ఇలా చేస్తున్నానని సమర్థించుకుంటున్నాము. అంటే మనం గతంలోనే జీవిస్తున్నాం, వర్తమానంలో జీవించట్లేదు మనము. బాబా అదే చెప్తున్నారు, మీరు గతంలోనా భవిష్యత్తులో జీవిస్తున్నారా మీకే తెలియదు, అన్నీ కలిసిపోయి ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నారనమాట. నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? నువ్వు గతం యొక్క ఊబిలో చిక్కుకుని ఉన్నావు. ఇది రుద్రాకే కాదు, మనకందరికీ కూడా ఈ చెప్తూ ఉన్నారు. మనం ఎలా ఉంటాము అనేది బాబా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లేదా నీ గతాన్ని మరింత కేంద్రీకృత రూపంలో, అంటే రీలివింగ్ ద పాస్ట్ ఇన్ ఎ కాన్సన్ట్రేటెడ్ మేనర్. అప్పుడు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనం అంత ఫీల్ అయ్యి ఉండమేమో, కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని అప్పుడు అన్నదానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. బుద్ధుడు ఉన్న టైంలో ఆయన శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు ఒక నది దగ్గర నిలబడి ఉంటుంది. వీళ్ళు నది దాటి వెళ్తూ ఉంటారు, కాస్త కాలువలాగా ఉంటుంది. ఆవిడ దాటలేక బాధపడుతూ ఉంటే సరే అని ఆవిడని ఎత్తుకుని దాటిస్తాడు బుద్ధుడు. ఇంకా వాళ్ళ శిష్యుడు మాత్రం చూసి అదేంటి అలా చేశాడు అని ఇంకదే తలుచుకుంటూ ఉంటాడు. బుద్ధుడు అడుగుతాడనమాట, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అంటే, మనము ఆడవాళ్ళని ముట్టుకోకూడదు, మనము అది అలా చేయకూడదు కదా, నువ్వేమో ఆవిడని ఎత్తుకుని నది దాటించేసావు, మరి అలా చేయకూడదు కదా, అది తప్పు కదా అనేసి ఆయన శిష్యుడు చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడనమాట, నేను ఆవిడని అక్కడ ఎత్తి అక్కడే దింపేశాను, కానీ నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు అనేసి చెప్తాడనమాట బుద్ధుడు. అంటే ఆ బుద్ధుడు ఆడు చేశాడు, మర్చిపోయాడు ఇంకా దాని గురించి ఏం ఆలోచించట్లేదు. హెల్ప్ చేశాడు ఆవిడకి, అయిపోయింది. కానీ శిష్యుడు మాత్రం ఇంకా 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 దాని గురించే ఆలోచిస్తూ దాన్ని ఇంకా, అంటే ఆమెను ఇంకా తను మోస్తూనే ఉన్నాడు అనమాట. ఆ గతాన్ని మోయటం అంటే అదే అనమాట. బాబా మనకి ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. మనం జరిగిపోయిన దానికంటే కూడా అది మళ్ళీ మళ్ళీ ఊహించుకుని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ దాన్ని ఇంకా ఎక్కువ జీవిస్తూ ఉంటాం. దాంట్లో ఒక సంఘటనను తీసుకుని మీ మొత్తం సంబంధాన్ని ఆ ఒక్క సంఘటన ఆధారంగా జీవిస్తున్నారు. ఎంతమంది వ్యక్తులు వారి సంబంధాన్ని సంపూర్ణంగా నమ్ముతారు, అంటే వాళ్ళ రిలేషన్ని పూర్తిగా నమ్ముతారు. బహుశా ఆ వ్యక్తి కోపం లేదా అనుమానం వాటి నుండి బయటపడి ఉండవచ్చు. ఎంతమంది వ్యక్తులు కోపము లేదా ద్వేషం లేదా ప్రతీకారం లేదా బాధని వదిలేస్తారు? ఎక్కువ మంది ఉండరు, నాట్ మెనీ. అంటే నువ్వు గతాన్ని నీ వర్తమానంలోకి తీసుకుని వస్తున్నావు అని అర్థం అన్నమాట.
ఒక్క సంఘటన జరిగిపోయింది. ఎప్పుడో ఒక సిట్యుయేషన్ జరిగింది. దాన్ని పట్టుకుని వాళ్ళంటే ఇంక ఒక అభిప్రాయం ఏర్పరచుకొని, కోపం, ఒక గ్రడ్జ్ హోల్డ్ చేసుకొని తిరుగుతూ ఉంటామనమాట మనం. ఇంక నమ్మట్లేదు. అంటే ఆ వ్యక్తిని ఇంక ఎప్పటికీ నమ్మం మనం. ఒకవేళ ఇన్ని ఇయర్స్‌లో తర్వాత తన తప్పు తెలుసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మారుండొచ్చు. అయినా కూడా మనం అది కన్సిడర్ చెయ్యం. అప్పుడేదో చేశాడు. అదే పట్టుకుని వేలాడుతూ ఉంటామనమాట. అదే తలుచుకుంటూ ఉంటామనమాట. ఎంతమంది వ్యక్తులు ఆ కోపాన్ని, ద్వేషాన్ని వదిలేస్తారు. మనం ఎంతమందిం అలాగ వదిలేసి హ్యాపీగా ఉన్నాము. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చేమో. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. క్షమించేద్దాం. మళ్ళీ దాన్ని ఇంక తలుచుకోవడం వద్దు అనేసి క్షమించగలిగే వాళ్ళు ఎంతమంది? మనకు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తూ ఉంటాడు చూడండి. నీకిక్కడ ఈ ఎమోషన్ వస్తుంది అంటే, ఇక్కడ నువ్వు కోప్పడుతున్నావు అంటే, నీకు బ్యాక్ ఏదో జరిగింది. ఏ ఎమోషన్‌ని నువ్వు క్యారీ చేసుకొని వస్తున్నావో ఒకసారి చూసుకో అనేసి చెప్తాడు. గుర్తుంటే మీకు? ఒకతను ఆఫీస్‌లో ఏదన్నా జరిగిందనుకోండి, ఇంట్లో వచ్చి పిల్లల మీద, భార్య మీద కోప్పడుతూ ఉంటారు. అంటే ఆ ఎమోషన్ ఎక్కడిది? అక్కడ ఆఫీస్‌లో వచ్చినదనమాట. అక్కడ వాళ్ళని ఏం చెయ్యలేక ఆ ఎమోషన్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అందుకే మనం గమనించుకోవాలి. ఒకరు గతంలో ఎప్పుడో కోపిష్టిగా ఉండి కొంచెం ధ్యాన సాధన కానీ, ఆధ్యాత్మికతలోకి వచ్చి ఉండొచ్చు, మారి ఉండొచ్చు. ఎవరి మీద, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఏ సంఘటన జరిగినా దాన్ని మనం అలానే క్యారీ చేసుకోకూడదనమాట. అంటే నువ్వు గతాన్ని నీ వర్తమానంలోనికి తీసుకొని వస్తున్నావు. అవును, తప్పుల నుండి మరియు అనుభవాల నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది నేర్చుకోరు. వారు కేవలం నకారాత్మకంగా, అనుమానంగా, లేదా జాగ్రత్తగా, లేదా షరతులతో కూడిన వాళ్ళుగా మారతారు. ఎంతమంది నిజంగా తమ బలహీనతలను తొలగించుకోవాలనుకుంటారు? లేదా తమ గత సంస్కారాలను వదిలివేయాలి అనుకుంటారు? ఎంతమంది సంపూర్ణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు? మన లైఫ్‌లోకి తొంగి చూస్తూ చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ఆ జ్ఞానం తెలియకముందంటే సరే, అలాగే జరిగిపోయింది అలా లైఫ్, ఓకే. బట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం వాటన్నింటినీ కూడా ఫిక్స్ చేసుకోవటానికి, అలాంటివన్నీ మనలో నుంచి వదిలించుకోవటానికి, ఆ బ్యాగేజ్‌లన్నీ, బరువులన్నీ వదిలించుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి అనేసి చెప్తూ ఉన్నారు. గత జన్మ సంస్కారాలు లేదా గత జన్మ వాసనలు అంటూ ఉంటాం. లేదా మీ బాల్యపు సంస్కారాలు మీ ప్రస్తుత క్షణాన్ని మరియు మీ భవిష్యత్తును నియంత్రిస్తాయి. ఎవరికి తెలుసు, మీరు దాన్ని సత్వరం వదిలిపెట్టకపోతే మీ తదుపరి జీవితాన్ని కూడా అటువంటి మానసిక స్థితి నియంత్రిస్తుంది. గుర్తుంచుకో, మానసిక సంస్కారాలు వ్యక్తి తన శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా వెంటాడతాయి. మనము ప్రీవియస్ ఎపిసోడ్స్ అంతా తెలుసుకుంటున్నది అదే. మన గత జన్మల్లో సంస్కారాలన్నీ కూడా ఒక బ్యాగేజ్ చుట్టబెట్టుకొని, ఒక సూట్ కేస్ మోసుకొని తిరుగుతూ ఉంటాం అన్నమాట. మన ఈ శరీరం మాత్రమే పడిపోతుంది అంతే తప్ప, మన ఆత్మతో, మన 7 శరీరాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 7 శరీరాల్లో భౌతిక శరీరం కన్నా పైన ఉన్న శరీరంకి ఇవన్నీ తగిలించుకొనేసి వెళ్ళిపోతాం మనము. ఇలా ఒకరి మీద పక్షపాతాలు, భయాలు, అభిప్రాయాలు మీ తదుపరి జన్మలోకి మరియు భయాలను తీసుకెళ్ళినట్టు ఊహించుకో. బాబా చెప్తున్నారు మనకు, ఇక్కడ ఎలా ఉన్నామో అప్పుడు అలాగే ఉంటే ఎలాగా, మనం ఒక్క స్టెప్ అన్నా ముందుకు వెళ్ళాలి కదా. మీరు నీళ్ళు, అగ్ని, లేదా పాములు, లేదా టర్బన్ ధరించిన మెన్ ఉంటారు కదా వాళ్ళు, లేదా బుర్కా ధరించిన మహిళలు, లేదా పూజారులు, లేదా కుక్కలు, లేదా చీకటి, ఇలాంటి భయాలన్నీ కూడా మనం ఈ జన్మలో అధిగమించకపోతే మీరు ఆ భయాన్ని మీ తదుపరి జీవితంలోకి తీసుకుని వెళతారు. మనము మన లైఫ్లో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా గమనించుకోవాలి. మనకు చీకటి అంటే కానీ, పాములంటే కానీ భయం ఉందా, కుక్కలంటే భయం ఉందా, గమనించుకుని దూరం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడే అధిగమించటానికి. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కుక్కలు వాటిని అసలు
టచ్ చేయాలన్నా, దగ్గరికి వెళ్ళాలన్నా చాలా భయం. నేను ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా పెద్ద కుక్క. అది ఫస్ట్ అరిచింది నేను రాగానే. బట్ తర్వాత నా దగ్గరికే వచ్చి నిలబడుతోంది. నన్ను తిననివ్వదు, ఏం చేయనివ్వదు. నేను ఎటు పోతే అటే వస్తుంది. అది ఫ్రెండ్లీ డాగ్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటది. దాన్ని పెట్ చేయాలి. అలాగా నిమరాలి, ఇలా నెక్ కింద దానికి కాస్త ఇలా నిమిరితే అది చాలా హ్యాపీ అయిపోతది. అలా చెయ్యాలి. నాకేమో ముట్టాలంటే భయం. ఎంత ప్రేమ అది. నేనెవరో కూడా తెలీదు. అది ఎంత ప్రేమ చూపిస్తుంది. నా దగ్గరికే వచ్చి తిరుగుతోంది అనేసి, ఓకే. ఇది నాకు ఏదో నేర్పించటానికే, నా భయాన్ని తొలగించటానికే నాకు మాస్టర్స్ ఈ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. నా భయాన్ని ఈ రకంగా అధిగమించుకోగలిగే అవకాశాన్ని ఇచ్చారు అనేసి నేను ఇంకా చక్కగా దాన్ని పెట్ చేశాను, ఆ భయాన్ని వదిలేసి. ఇప్పుడు మా ఫ్రెండ్ తనని నువ్వు పక్కకెళ్ళు అంటే కూడా వెళ్ళట్లేదు. బట్ నేను అలా అన్న తర్వాత అది ఇంక పక్కకెళ్ళింది. నేనేం చెప్తే అది వినేది. ఇది నన్ను ఫాలో అయ్యేది. నేను మార్నింగ్ లేచి రాగానే చూసి ఎగ్జైట్ అయిపోయి, అది మామూలుగా ఆ టైంకి లేదట. కానీ నేను వస్తున్న సౌండ్ విని అది గబగబా వచ్చేసి తోకోపుకుంటూ, వాటి ప్రేమ అనేది ఎంత ఉంటుంది అంటే, ఆ భయం అలానే పెట్టుకుంటే అది ఇంకా ఎప్పుడూ అలానే మనం ఉండిపోతాం. దాంట్లోంచి బయటకు రావాలి ఒకసారి కాకపోతే ఒకసారి. ఇంకొకటి, ఇప్పుడు పాములంటే భయం అనుకోండి. మనం అది గత జన్మ నుంచి క్యారీ చేస్తుండొచ్చు. ఎవరికైనా చాలా వరకు భయం ఉంటుంది. కానీ చాలా వరకు పాములకు, వాటికి భయపడేది మనం గత జన్మలో ఏదైనా చేసుంటాం. పామును హర్ట్ చేసినప్పుడు అది వెంటబడి ఉంటే ఆ భయంతో పరిగెట్టుంటాము. ఆ భయం అనేది అలాగే తీసుకొని వచ్చేస్తాము. ఈ జన్మలో ఇంకా పాము మన ఎదురుగా లేకపోయినా టీవీల్లో పామును చూసినా భయపడిపోవడము, వాటిని ఓవర్కమ్ అవ్వటానికి ట్రై చెయ్యాలి. కానీ మనం చెయ్యము. మనం జన్మజన్మలు ఇవే మోసుకొని తిరుగుతూ వీటిని నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. మనం ధ్యానంలో కూర్చుని చక్కగా ఆ పాములు కూడా మనతో పాటు వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాయి. మన దగ్గరే పక్కనే కూర్చున్నాయి. మన ఒళ్ళో ఒకటి కూర్చుంది. ఒక చిన్న బేబీ స్నేక్ వచ్చేసి మన చేతిలో కూర్చుంది. ఇలాగా షోల్డర్ దగ్గర వచ్చి ఒకటి ఉంది. అంటే వాటన్నిటిని ధ్యానంలోనే మీరేం రియల్గా వాటినేం తీసుకురావట్లేదు. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకొని వాటి మీద ప్రేమ, అంటే అవంటే నాకు భయం లేదు, అవి కూడా నాలాగా జీవులే, మనకన్నా అవి ఇంకా ఎక్కువ భయపడతాయి, మనం చంపేస్తామేమో, మనం ఇంత పెద్దగా కనబడతాం వాటికి మాన్స్టర్స్ లాగా. ధ్యానంలో కూర్చుని అవి నా ఫ్రెండ్స్, అవి చిన్న బేబీ స్నేక్ ఉంది, ఓకే అంటే దాని దగ్గరికి తీసుకుని దాన్ని ఎలాగంటే ఊహించుకోవటం. ఆ పాములంటే భయం పోవాలి, ప్రేమ రావాలి. ఏ జీవి అన్నా ప్రేమ అనేది కలగాలన్నమాట. ఇలాంటివన్నీ మనము ప్రాక్టీస్ చేస్తూ అది అధిగమించటానికి, ఆ భయాన్ని అధిగమించటానికి ట్రై చేయాలి. నేను పాములది కూడా నాకు అలానే ఉండేది. అంటే టీవీలో చూసినా నేను అన్నం కూడా తినలేననమాట. నాకు అదేదో డిఫరెంట్ ఫీలింగ్. నేను అలా ఉండేది. అసలు ఎంత చేంజ్ అయిపోయిందో. ఆ మనస్సులో ఆ భయం అనేది, ఆ శాతం అనేది తగ్గిపోయిందనమాట. అలాగ ధ్యానంలో అట్లా ఊహించుకుంటూ వాటిని దగ్గర ఉంచుకుని వాటికి సారీ చెప్పుకుని, అంటే నేను నీకు గతంలో ఎప్పుడైనా నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు, ఐఎమ్ సో సారీ, నాకు అప్పుడు తెలీదు, నువ్వు కూడా నాలాంటి జీవివే అని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇలాంటివి ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకు ఆ భయం అనేది పోతుంది. మనకి కలలో పాము వస్తే కూడా భయపడి ఉలిక్కిపడి లేచేస్తాం. నేను ఎస్పెషల్లీ, అంటే చాలామందికి అది ఉంటుందని అనుకుంటా, భయపడుతూ ఉంటాం మనం. కానీ ఇలాగ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి టెస్ట్ చేయటానికి ఆ భగవంతుడు, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, మనకు కొన్ని మనం ఫిజికల్గానే ఆ టెస్ట్ గోత్రూ అవ్వక్కర్లేదు, మనకి కలలో కూడా టెస్ట్ చేస్తారనమాట. సో అలాగా ఇప్పుడు నేను ఫిజికల్గా పాముని చూసి ఎలాగ ఫీల్ అవుతాను అనే దానికి అవసరం లేదు. నేను నా అభిప్రాయం మార్చుకుని, నేను దాన్ని భయాన్ని అధిగమించాలి అనేసి ప్రేమను పెంచుకొని మారాలని కనీసం ఒక స్టెప్ వేస్తాము. అప్పుడు కళల్లో ఎలా వచ్చిందంటే ఒకసారి ఒక పాము చుట్టుకుని పడుకుని ఉంది. ఫస్ట్ కాస్త భయపడ్డాను. కల్లో కూడా ఇంకా ఆ లోపల భయం పూర్తిగా పోలేదు కదా, సో భయపడ్డాను. కానీ మళ్ళీ ఆ కలలోనే నాకు నేను రిమైండ్ చేసుకుంటున్నా, నో మనం ఇలా ఫీల్ కాకూడదు, వాటిని ప్రేమతో చూడాలి అనేసి అనుకుంటూ ఉన్నాను కదా, మరి మళ్ళీ ఇలాగే ఫీల్ అవుతే ఎలాగా అనేసి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి ఏం భయపడకుండా ఇలా ఉన్నాను. అది ఏమీ అనలేదు, ప్రేమగా ఊరికే ఇలా చూస్తూ ఉంది అనమాట. డ్రీమ్లో నాకు టెస్ట్ చేశారు మాస్టర్స్.
నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను కదా! మరి నిజంగా ఎంత అధిగమించాను నేను ఆ భయాన్ని అనేది అక్కడ టెస్ట్ జరిగింది. అలాగా మనకి కొన్ని మనం ఫిజికల్‌గానే టెస్ట్‌లు ఎదుర్కోవచ్చు. మనం ఒక వ్యక్తి గురించి మనం ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని మారటం కానీ, నెక్స్ట్ టైమ్ ఆ వ్యక్తితో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలాగా రెస్పాండ్ అవుతాము అనేది అవన్నీ మనకు ఫిజికల్‌గా జరగొచ్చు. కొన్ని మనకు ఫిజికల్‌గా అవసరం లేదు. కలల్లోనే కూడా మనల్ని టెస్ట్ చేస్తారనమాట. మనకు అన్నీ ప్రతిదీ ఫిజికల్‌గానే గో త్రూ అవ్వక్కర్లేదు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని వదిలించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఒక స్టెప్ ఎయ్యటానికి రెడీగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఈ జన్మలో కొన్ని అధిగమించకపోతే మళ్ళీ జన్మలోకి తీసుకెళ్తాం. దానికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు టాయిలెట్స్ ఉంటాయి. మనకు కలల్లో కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అనుకోకుండా ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది. చాలా డర్టీగా ఉన్నట్టు, మనం ఇంకా వెళ్ళలేక అసహించుకుంటూ ఉన్నట్టు. మన కలల్లో మనం చూసేవన్నీ మన ఆత్మలో మన ఫీలింగ్స్, మన గత సంస్కారాలు ఎలా ఉన్నాయి అనే ఆ ఫీలింగ్స్ అనమాట. ఓవర్గా అసహ్యము అలా పెట్టుకుని అలా ఉన్నారనుకోండి ఎవరన్నా, మళ్ళీ జన్మలో ఎలా వస్తారంటే వాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళుగా వస్తారు. అప్పుడు దాని మీదే వర్క్ చేస్తూ దాంతోనే ఉంటూ అధిగమించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి అవసరమా మనకు? కాబట్టి అలాంటి సిచ్యుయేషన్స్ తెచ్చుకోకుండా మనం కాస్త ముందే మేలుకొని మనల్ని మనం సంస్కరించుకోవటానికి ట్రై చేయాలి. ఇప్పుడు గతాన్ని భవిష్యత్తులోకి ఎవరు తీసుకువెళ్తున్నారు నాన్న అంటే, ఈ చీకటి, భయము, ఇవన్నీ భయాలు ఇవన్నీ ఉన్నాయి కదా బాబా అంటున్నారు. ఇప్పుడు గతాన్ని భవిష్యత్తులోకి ఎవరు తీసుకెళ్తున్నారు నాన్న? ఎవరు? మీరు మీ గత జన్మ సంస్కారాలను కేవలం మీ ప్రస్తుత జీవితంలోకి మాత్రమే కాకుండా మీ భవిష్యత్ జన్మలలోకి కూడా తీసుకువెళ్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మీకు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏవైతే మిమ్మల్ని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వకుండా అశాంతికి గురి చేస్తున్నాయో, ఏవైతే మీకు సంతోషం లేకుండా చేస్తున్నాయో, ఏవైతే మిమ్మల్ని కళ్ళెం వేసి జీవితాన్ని నిజంగా ఆనందించకుండా చేసే, లేదా మీ గురువుకు దగ్గరవ్వకుండా గురువును గర్వపడేలా చేయనీయకుండా చేస్తున్నాయో వాటిని గుర్తుపట్టి వాటి మీద దృష్టి పెట్టి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలపై వీలైనంత త్వరగా పని మొదలు పెట్టాలి. వన్ నీడ్స్ టు వర్క్ ఆన్ దీస్ ఇష్యూస్ అట్ ద ఎర్లియస్ట్ అని చెప్తున్నారు బాబా. మనం ఒక్కసారి గమనించుకుంటే ఏ సిచ్యుయేషన్ నన్ను ఎక్కువగా బాధర్ చేస్తోంది, ఎక్కడ నేను ప్రతిసారి ఇలా ఉండకూడదు అనుకుంటూనే మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నాను అనేది మనం కొంచెం గమనించుకొని వాటి మీద వెంటనే వర్క్ చేయటం స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే మనం మళ్ళీ జన్మ తీసుకుంటే ఆ జన్మలోకి కూడా ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి అనేసి చెప్తున్నారు. ఎవరికైనా కోపం సమస్య ఉంటే, అంటే ఒక వ్యక్తికి కోపం ఉందనుకుందాం, దానిని అధిగమించే ప్రయత్నం ఇప్పుడు చేయకపోతే మీరు మరింత హెచ్చు స్థాయిలో అదే కోపం సమస్యతో తిరిగి వస్తూనే ఉంటారు. మీరు కఠినమైన మాటలతో మరియు శారీరక హింసతో మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని బాధ పెడుతూనే ఉంటారు. బాబా ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కోపాన్ని ఈజీగానే గుర్తుపట్టొచ్చు. అనవసరమైన చోట్ల కూడా కోపడుతున్నాను, ఎందుకు కోపం వస్తుంది, ఒకరు నా మాట వినట్లేదా, వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే నాకెందుకు కోపం వస్తుంది, నేను చెప్పినట్టు వినట్లేదా అంటే ఇక్కడ అహం పార్ట్ ఎంత ఉంది, నేను ఎంత అహంలో ఉన్నాను, అందరూ నా మాటే వినాలి, నా మాటే చెల్లాలి అని ఎంత ఇదిలో ఉన్నాను, నేను కరెక్ట్ ఉన్నానా లేదా, ఇవన్నీ మనం గమనించుకొని ఫస్ట్ విచారణ చేసుకోవాలి. విచారణ చేసి దాని నుంచి బయటపడటానికి సాధన మొదలు పెట్టాలి. అలా మనం అదే పనిగా మనకు మనం ట్రై చేయకపోతే ఎప్పటికీ కూడా మనం బయటపడలేము. మనంతటకు మనం స్టెప్ వెయ్యాలి. ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ 10 రేటింగ్ మనకు 5 ఉందనుకోండి కోపం, అంటే 5 లెవెల్లో ఉన్నాం మనం ఈ జన్మలో ఏమీ ఫిక్స్ చేసుకోలేదు, చచ్చిపోతాము, నెక్స్ట్ జన్మకి మళ్ళీ తీసుకుంటాం జన్మ. అప్పుడు ఎలా వస్తుందంటే ఆ కోపం 8 or 9 ఉంటుందన్నమాట అవుట్ ఆఫ్ 10. అంటే
మరింత హెచ్చు స్థాయిలో ఇంకా కోపం పెరిగిన స్థాయిలోకి మనం వస్తాం. అప్పుడు ఇంకా ఆ కోపం ఏమవుతుంది, కోపం ఎక్కువయ్యే కొద్దీ క్రోధంగా మారిపోయి వయలెన్స్లోకి వెళ్ళిపోతాము. ఒక భార్యని కానీ పిల్లల్ని కానీ పట్టుకొని కొట్టటము, తిట్టటము, మన నోరు దుబారా చేసేస్తాము. అది ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తుంది అనమాట. అలాగా మీరు మీ కర్మలను బ్యాలెన్స్ షీట్ చేర్చకూడని వైపు చేరుస్తూ ఉన్నారు. అంటే తక్కెడలో అటు ఇటు ఒకటి పుణ్యము ఒక సైడ్ పాపము అనుకోండి. మనము రాంగ్ సైడ్ అంటే పాపం పుణ్యం వైపు కాకుండా, పుణ్యకర్మలు కాకుండా పాపకర్మలే చేస్తూ ఆ పాపం సైడే ఎక్కువ వేస్తూ ఉంటాం. అంటే అక్కడే ఎక్కువ తూగుతుంది అనమాట. అది బ్యాలెన్స్ షీట్లో మనం రాంగ్ సైడ్ మనం అన్ని కర్మలు యాడ్ చేసుకుంటూ ఉన్నాం, అక్కడ బరువు పెంచుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా పాపాలు కేవలం మీ నోరు మూసుకోలేక లేదా మీ నాలుక నిశ్చలంగా ఉంచలేక యు క్యాంట్ కీప్ యువర్ మౌత్ షట్. జన్మల పాటు మీరు కార్మిక చిక్కుముడుల వలలో చిక్కుకున్నట్టు ఊహించుకోండి. మనము ఫస్ట్ గమనించుకోవాల్సింది మన నోరు. కలియుగంలో నోటితో పాడైపోతాం. అది మాట కానీ తిండి కానీ. కొన్ని తిండ్లకు అలవాటు పడిపోయి అలాగా ఒక రకంగా నాశనం. ఇంకోటి నోరు మూసుకోక, అవసరమైన చోట నోరు మూసుకోక ఏదో ఒకటి వాగుతూ ఉండటం వల్ల మనం కర్మలని పెంచుకొని ఇంకా ఆ చిక్కుముడిలో ఇరుక్కుపోతున్నాం అన్నమాట. ఆ కర్మల వలలో చిక్కుకుపోతూ ఉన్నాం మన నోటి వల్ల. కేవలం నోటి దూల. ఒక్క సెకండ్ నోరు మూసుకొని ఉంటే ఏమవుతుంది? అక్కడ మనం ఏదో ఒక కామెంట్ చేయాల్సిందే, ఆ పాపం తెచ్చుకోవాల్సిందే. అలా ఉంటామన్నమాట. ఈ నోరు ద్వారా చేసే పాపాలు కర్మలు తగ్గించుకోవాలంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే మౌనం. రోజంతా మౌనం అవసరం లేదు. అట్లీస్ట్ ఈ రోజు నేను ఒక 2 గంటల సేపు మౌనంలో ఉంటాను అనేసి ఒక 2 గంటలు మౌనంలో ఉన్నాను కదా అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకుని, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని చూడటం కాదు, బుక్ చదవటం కాదు, అని సైకిల్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేయటం కాదు. మౌనం అంటే ఏ మాట మాట్లాడకపోవడమే కాదు, ఏ ఆలోచన కూడా చేయకుండా ఉండటం. ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది, కానీ మనం మౌనంలో ఉంటాము. మామూలుగా అయితే మనం ఏదో ఒక మాట చెప్తాం అక్కడ, ఆ కాన్వర్జేషన్లో మనం కూడా పార్టిసిపేట్ అవుతాం అన్నమాట. కానీ మౌనంలో ఉన్నప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదు కదా. అక్కడ మనం అలాంటి సిచ్యుయేషన్లో గమనించుకోగలుగుతాం. నేను ఇక్కడ ఇది మాట్లాడి ఉంటే అక్కడ అది అనవసరమైన కామెంట్ అయ్యి ఉండేది, నేను మౌనంలో ఉన్నందుకే బెటర్ అయింది, నేను అది మాట్లాడాల్సిన అవసరం లేదు అని. అందుకే మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మౌనం ద్వారా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చాలా బాగా అర్థమవుతుంది. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మౌనంలో ఉన్నప్పుడు. అసలు ఎన్ని మాటలు అనవసరంగా మాట్లాడతామో, అవసరం లేని చోట మాట్లాడతామో అనేది చాలా చోట్ల గమనించుకోవచ్చు. మనము రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడేవాడు కాదంట. ఏది ఎంతవరకు ఎంత అవసరమో అంతే. అలాగ మాట్లాడగలిగితే మనం నోటి ద్వారా కూడా పాపం చేసేది ఉండదు, తప్పు చేయడం అనేది ఉండదు. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కొద్దిసేపు లేదా ఒక హాఫ్ డే అలా మౌనం ఉండటం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన ఎనర్జీస్ కూడా చాలా పెరుగుతాయి. ఎందుకంటే మన నోటి ద్వారా ఎనర్జీ సేవ్ అవుతుంది మాట్లాడకుండా. అనవసరమైన టీవీ చూడటాలు, సెల్ ఫోన్ చూడటాలు, అవి ఇవి అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి చక్కగా మనలోకి మనం వెళ్తాము. ఆ ఎనర్జీ అనేది సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. మీరు మీ ప్రస్తుత జీవితంలోకి తెచ్చుకున్న గత జన్మ సంస్కారాలలో చిక్కుకున్నారు, మరియు మీరు వాటిని ఇప్పుడు సరిచేసుకోకపోతే మీ తదుపరి జీవితాల్లో మరింత ఉద్ధృత రూపంలో దానితో తిరిగి వస్తారు. ఎందుకంటే మెయిన్గా అలా తెచ్చుకోవడము, ఇంకా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు దాని ద్వారా ఎప్పుడో ఒకసారి మనకు దెబ్బ పడుతుంది. అప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనకు ఒక దెబ్బ పడితే కానీ మనం బుద్ధి తెచ్చుకోము అని మన ఆత్మకు అర్థమవుతుంది. అందుకని ఇంత కోపమే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెసే కాదు, ఇంకా కొంచెం ఘాటుగా తగిలిస్తేనే కానీ నేను వినను మాట. కాబట్టి నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావాలనేసి తెచ్చుకుంటామన్నమాట. అలాగే కోపం కూడా, యాంగర్ వైబ్రేషన్స్ కూడా అంతే. ఇప్పుడు తగ్గించుకోకుంటే నెక్స్ట్ జన్మల్లో ఎక్కువగా తెచ్చుకుంటాం. మరి ఇదంతా ఏమిటి, నరకం కాదా?
అందుకేరా అబ్బాయి, భూమిపై చాలామంది వారి గతాన్నే తిరిగి జీవిస్తున్నారు. వారు చాలా అరుదుగా వర్తమానంలో జీవిస్తారు. నిజానికి గతంలాగానే చాలామంది భవిష్యత్తులో కూడా జీవిస్తూ ఉన్నారు. గతంలో ఇవన్నీ తెచ్చుకొని ఇప్పుడు ఎలాగ మనం దాన్ని నరకం చేసుకుంటున్నామో చెప్పాం. ఇప్పుడు బాబాయ్ ఏం చెప్తున్నారు? గతంలాగానే భవిష్యత్తులో కూడా జీవిస్తున్నారంటే వర్తమానంలో తప్ప అన్నిట్లో జీవిస్తున్నాం మనం. ఫ్యూచర్లో కూడా జీవిస్తున్నాం, అదేలాగో చెప్తున్నారు. ఇప్పుడు వర్తమానంలో చేసే చర్యలు మరియు ఆలోచనలు భవిష్యత్తులో ఏమి జరుగుతోందో, ఏం జరగబోతోందో అనే అవగాహనతోనే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చేసే పనులన్నీ కూడా వర్తమానం మీద కాకుండా భవిష్యత్తులో జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. ఈ వ్యక్తిని నమ్మకూడదు. భవిష్యత్తులో అతను మనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగేదంతా భవిష్యత్తులో మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడేమో. మీ చర్యలన్నీ భవిష్యత్తుపై ఆధారపడ్డాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా గారాబంతో పెంచుతారు. లాజిక్ ఏంటంటే, పెద్దయ్యాక కష్టాలు తప్పవు ఎలాగూ. నా కూతురు వివాహమైన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక ఆమెని ఇక ఎవరు గారాబం చేస్తారు? అందుకే నేను చాలా ప్రేమ నా కూతురంటే, తనకి ఏం కావాలన్నా ఇస్తాను. అత్తగారింటికి వెళ్ళాక ఎవరు చూసుకుంటారు, ఇలాగా ఎవరు గారాబం చేస్తారని స్పాయిల్ చేసేస్తున్నారు ఇంకా ముందే. లేదా కొంతమంది తల్లిదండ్రులు మరీ కఠినంగా మరియు స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే వారు భవిష్యత్తులో తమ పిల్లలు ఆకతాయిలుగా మారకుండా, అంటే స్పాయిల్డ్ బ్రాట్స్ లాగా మారకుండా వారు ఇప్పుడు ఆ బిడ్డ జీవితాన్ని నరకప్రాయంగా చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు భవిష్యత్తులో జీవించడం కాకపోతే ఏం చేస్తున్నారు? అవును, మీ గతం నుంచి నేర్చుకోండి మరియు మీ భవిష్యత్తుకు సిద్ధం కండి. కానీ ప్రస్తుత క్షణంలో జీవించటం ముఖ్యం. ఫ్యూచర్లో వాళ్ళు పాడైపోతారేమో అని మరీ స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు. వాళ్ళకి మంచి పద్ధతులు మంచిగా నేర్పించి ప్రేమతో చెప్తూ చేయొచ్చు. మరీ టూ ఎక్స్ట్రీమ్గా ఉండక్కర్లేదు. మరి అంటే మనం ఏంటి, ఫ్యూచర్ని కూడా ప్రజెంట్లోకి తీసుకొని వస్తున్నాం. ఓన్లీ గతాన్నే కాదు, ఫ్యూచర్ని కూడా పట్టుకొని వస్తున్నాము. అందుకే చెప్తున్నారు, మీ గతం నుంచి నేర్చుకోండి. గతంలో ఏదన్నా నమ్మి మోసపోయాము, నెక్స్ట్ టైము దాని నుంచి నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. అది మనకు లెసన్ గతం. భవిష్యత్తుకు సిద్ధం కండి. మనం కొన్ని ఫ్యూచర్ ప్లాన్ అనేది చేసుకుంటాం. మనకి మనీ వైజ్ కానీ ఏవైనా మనము హ్యాపీగా జీవించడానికి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది వేసుకుంటాం. కానీ ప్రస్తుత క్షణంలో జీవించటం ముఖ్యం. కానీ ఏం చేస్తున్నా లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. అందువల్ల నాయన, భూమి మీద ఎక్కువ మంది గతంలో లేదా భవిష్యత్తులో చిక్కుకున్నవారే. చాలా అరుదుగా వర్తమానంలో ఉంటారు. ఆ వర్తమానంలో ఉన్న మాధుర్యాన్ని చాలా అరుదుగా రుచి చూస్తారు లేదా ఆస్వాదిస్తారు. ఆ వర్తమాన క్షణమే భగవదామృతం యొక్క నివాస స్థానం. అంటే బ్రహ్మానంద స్థితి. అది ఏదైతే ఉందో అది కేవలం వర్తమానంలోనే ఉంది. అక్కడే భగవంతుడు నివసిస్తాడనమాట. తరచుగా మీరంతా నిత్యం ఏదో లేని దానికోసం పరిగెడుతూ ఉంటారు. కానీ మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీలోనే ఉంది, మీ అంతరంగంలోనే ఉంది. ఈరోజు ఒకటి కొన్నాము, ఒక 4 రోజులు వాడాము, దాని మీద మోసు తీరిపోతుంది, ఇంకొకటి కావాలి. అక్కడ ఆనందం ఉందా? పోనీ నీకు ఎన్ని రోజుల నుంచో మంచి కారు కొనాలనుంది, కొన్నావు, కొద్ది రోజులు తిరిగావు, ఫస్ట్ ఎంజాయ్ చేసావు, సంతోషంగా ఉన్నావు. తర్వాత అదే అలాగే నిలిచిపోతుందా సంతోషం? ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచిది కావాలి. మన మనసు అటు ఇటు లాగుతూనే ఉంటుంది. మనకి ఏ దాంట్లో పర్మనెంట్గా సంతోషం ఉందా అంటే లేదు. అంటే ఆ అవుట్ సైడ్ నుంచి వచ్చే వాటిల్లో లేదు. ఒకరు పొగిడారు, అప్పుడు సంతోషపడతావు, మళ్ళీ అది అలాగే లాంగ్ లాస్టింగ్గా ఇంక పర్మనెంట్ అది కాదు. మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటాం, మళ్ళీ ఆ సంతోషం కోసం వెతుక్కుంటాం. అంటే బయట అన్నీ వెతుక్కుంటున్నాం, ఆ బయట నుంచి రాదు. సంతోషం అనేది మనలోనే ఉంది. ఎలాగంటే చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతుక్కుంటూ ఉన్నాం అన్నమాట. అలాగా మనకి ఆనందం అనేది పర్మనెంట్గా ఉండాలి.
అలాంటి వస్తువు కావాలి మనకి. ఆ పర్మనెంట్ సంతోషం ఎక్కడొస్తుంది అంటే అది మనలోనే ఉంది. ఆ బ్రహ్మానందం అనేది మనలోనే ఉంది. కస్తూరి మృగం అంటే మస్క్ డీర్ సుగంధం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకోవటానికి అడవి అంతా వెతుకుతుంది. కానీ తన శరీరం నుండే ఒక అద్భుతమైన సుగంధం వస్తున్నదని అది గ్రహించలేకపోతుంది. కస్తూరి మృగము లేదా కస్తూరి జింక అంటారు, మస్క్ డీర్ అంటారు. దాని పొట్టలో మగ కస్తూరి జింక పొట్టలో ఒక శాక్ ఉంటుందంట. దానిలో నుంచి ఒక ద్రవం కారుతుందనమాట. ఆ ద్రవం నుంచే ఆ స్మెల్ అనేది వస్తుంది. కానీ అది తనలో నుంచే వస్తుందని తెలుసుకోలేక అడవంతా తిరుగుతోంది. అలాగే మనం కూడా మనలోనే బ్రహ్మానందాన్ని పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాం. అది కావాలి, ఇది కావాలి, దాంతో సంతోషం వస్తుంది, దీంతో వస్తుంది అని. అవి తీరకపోగా దుఃఖం ఎక్కువ అవుతుంది తప్ప మనకు ఆనందం అనేది ఉండట్లేదన్నమాట. ప్రపంచంలోని ఇతర పానీయాలు లేదా మాదక ద్రవ్యాల కంటే అత్యంత మత్తు కలిగించేది మరియు మిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైన అత్యంత దివ్యమైన అమృతం వాస్తవానికి ప్రతి వ్యక్తిలో ఉందని మీకు తెలుసా? మనకు తెలుసా మరి? తెలుసా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పానీయం ఎవరైనా చెప్పగలిగితే, తెలిసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మనం అందరము ఆ అన్వేషణలోనే ఉందాం. మనలో ఇంతకన్నా అంటే ఒక మ్యాంగో రసమో లేదా కొంతమందికి ఆల్కహాలో డ్రగ్స్ తీసుకుంటేనో వచ్చే ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందం కలిగించేది ఏంటి? ఆ బ్రహ్మానందం ఏది ఇవ్వగలుగుతుంది మనలో? మనం ఎలా దాన్ని పొందాలి? ఇవన్నీ బాబా నెక్స్ట్ పార్ట్లో చెప్పబోతూ ఉన్నారు. దానికోసం వేచి ఉందాం. అంతవరకు ఇప్పటి వరకు బాబా చెప్పినవి మనం ఎన్ని చోట్ల మన గతాన్ని మన ప్రజెంట్లోకి తెచ్చుకుంటూ ఉన్నాము, ఎన్ని చోట్ల భవిష్యత్తుతో మన ప్రజెంట్ని రూయిన్ చేసుకుంటూ ఉన్నాము, అవన్నీ ఒక పెన్ను పేపర్ పెట్టుకుని లిస్ట్ అవుట్ చేసుకుందాం. గమనించుకుంటే మనల్ని మనం ఒక 4 రోజులు డెఫినెట్గా తెలిసిపోతుంది. ఎక్కడ మనం తప్పుగా మాట్లాడుతున్నాం, తప్పుగా బిహేవ్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ మనల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, ఈ కర్మ వలలోంచి బయటకు రావాలనే మోటివేషన్ మనకు మనమే ఇచ్చుకుని ఇవన్నీ వింటూ ఉంటే భయం వేస్తోందిగా. మళ్ళీ ఎవరు మొదలెడతారా బాబు, ఏమో వచ్చే జన్మలో ఎవరికి తెలుసు నేను ఏమై పుడతానో ఎక్కడ పుడతానో అనుకుంటాం. కానీ అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. ఓ పూర్వంలో నేను ఏం చేశానో, ఎవరిని బాధ పెట్టానో, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను అని ఎప్పుడు బాధపడ్డప్పుడు అప్పుడే తెలుస్తుంది దానిది. కాబట్టి మనం అవన్నీ గమనించుకుని ఒకటొక్కటి కొంచెం కొంచెమైనా సరే అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఏవి చేయాలన్నా ముందు మనకు కావాల్సింది యాక్సెప్టెన్స్, ప్రేమతో ఉండడం, కృతజ్ఞతతో ఉండడం. అవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఆ పని మీదే ఉందాం. వచ్చే గురువారం కలుద్దాం. సెలవు.